ఓం శాంతి 31/5/2026 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 28/2/2010. బాబా ఏం తెలిపించారు అంటే 2010లోనే పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలు, పరమాత్మ ప్రేమకు పాత్రులైనటువంటి వారు మనం. దుఃఖితులకు సుఖం యొక్క దోసిలినివ్వండి, వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థులుగా అవ్వండి. ఈ 2 పనులు మనం చేయాలి. ఇప్పుడు మనలో వ్యర్థం అనేది లేకుండా సమర్థంగా తయారు కావాలి. అప్పుడే దుఃఖితులకు కూడా మనము దోసులు ఇవ్వటానికి అవుతుంది, సుఖశాంతి ఆనందాలు అంతా. అప్పుడు సమయం దగ్గర పడుతుంది, వినాశనం కానీ స్వర్గం వచ్చేటటువంటి సమయం కానీ ఇంకా ఇంటికి వెళ్ళిపోయే సమయం కూడా. ఈరోజు బాప్దాదా తమ నలువైపులా ఉన్న పరమాత్మ ప్రియమైన పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి పరమాత్మ ప్రియమైన పిల్లలు కోట్లల్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే పరమాత్మ ప్రేమను అనుభవం చేయగలరు. పూర్తి కల్పంలో ఆత్మల ప్రేమను, మహాత్ముల ప్రేమను, ధర్మాత్ముల ప్రేమను మీరు అనుభవం చేశారు. కానీ పరమాత్మ ప్రేమ కేవలం ఇప్పుడు సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది. దీనిని పిల్లలైన మీరందరూ అనుభవం చేస్తున్నారు. పరమాత్మ ఎక్కడుంటారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని సమాధానం ఇస్తారు? నా తోడుగా ఉన్నారు, నా తోడుగానే ఉంటారు, నా హృదయంలోనే ఉంటారు అని అంటారు. ఇటువంటి అనుభవం చేస్తున్నారు కదా. మీకే తెలుసు మరియు మీకే ఈ ప్రేమ యొక్క అనుభవము ఉంది. మా హృదయంలో తండ్రి ఉన్నారు, తండ్రి హృదయంలో మేము ఉంటాము అని అంటారు. ఈ పరమాత్మ ప్రేమ యొక్క నశాను అనుభవం చేసే భాగ్యం మాకే ప్రాప్తించింది అని మీకు తెలుసు. ఎవరిపైనైనా ప్రేమ కలిగితే దాని గుర్తు ఏముంటుంది? అందుకు గుర్తు వారికి బలిహారి అవ్వటం, సమర్పణం అయిపోవడం, వారికి ఏది ఇష్టమో అలాగా నడుచుకోవటం. కనుక పరంపిత పరమాత్మ పిల్లలైన మీ అందరి నుండి ఏం కోరుకుంటున్నారు అనేది మీ అందరికీ తెలుసు. నా పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అవ్వాలి అనే ఆశ తండ్రికి పిల్లలందరి పట్ల ఉంది. తండ్రి వలె పిల్లల స్థితి కూడా శ్రేష్టంగా తయారు కావాలి. ఆ శ్రేష్ట స్థితి ఏంటి? సంపూర్ణ పవిత్రత స్థితి. ఎంతటి పవిత్రత అంటే స్వప్నంలో కూడా పవిత్రత రాకూడదు. ఇటువంటి సంపూర్ణ పవిత్ర స్థితిని తయారు చేసుకుంటూ ఉన్నారా? ఆ సంపూర్ణ స్థితిలో అపవిత్రత యొక్క నామరూపాలు కూడా ఉండరాదు. సమయము సమీపంగా వస్తున్న కారణంగా ఇప్పుడు వర్తమానంలో బాప్దాదా ఇస్తున్న సూచన ఏమిటి అంటే సమయం యొక్క సమీపత అనుసారం వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతకు గుర్తు. చెడు జయించారు చాలా మటుకు, చాలామంది, మెజారిటీ. కానీ వ్యర్థం ఉంది. వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతకు గుర్తు. పూర్తి రోజంతటిలో ఏదైనా అభిమానము లేక అవమానంతో కూడిన వ్యర్థ సంకల్పము తన వైపుకు ఆకర్షించటం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ నడుస్తూ నడుస్తూ తండ్రి ఇచ్చిన విశేషతలను, నా విశేషత, నా గొప్పతనము నాకు బాగా తెలుసు, లేదా మంచి యోగి నేను, ఇలాంటి అభిమానంలోకి వచ్చినట్లయితే ఇది కూడా వ్యర్థ సంకల్పమే అవుతుంది. నేను అనే భావనతో కూడిన అశుభ సంకల్పాలు, నేనేమీ తక్కువ కాదు, నాకు కూడా అన్నీ తెలుసు, నా ఈ సంకల్పమే కరెక్టు, ఉన్నతమైనది, ఇలా నేను అనే అభిమానంతో కూడిన సంకల్పాలు కూడా అపవిత్రత యొక్క అంశమే. కనుక ఏ ప్రకారమైన అపవిత్రతతో కూడిన వ్యర్థ సంకల్పాల అంశం ఏది ఉండిపోలేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచ స్థాపన యొక్క సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేందుకు పరమాత్మకు ప్రియమైన పిల్లలైన మీరే నిమిత్తం. నిమిత్తాత్మల వైబ్రేషన్లు నలువైపులా వ్యాపిస్తాయి. కనుక ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు కూడా
తమ వైపుకు ఆకర్షించడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర ప్రపంచం, పవిత్ర రాజ్యం సమీపానికి వస్తున్నాయి. దుఃఖము, అశాంతి నలువైపులా భిన్న భిన్న స్వరూపాలలో పెరిగిపోతూ ఉన్నాయి. దాని కొరకు పవిత్రత, వైబ్రేషన్లు అవసరం. దుఃఖము, అశాంతికి కారణం ఆ పవిత్రత. కనుక అపవిత్ర ఆత్మలకు మరియు భక్త ఆత్మలకు ఇప్పుడు డబల్ సేవ చేయాలి. బాప్దాదా చూశారు, వాచా సేవ అయితే నలువైపులా ఆడంబరంగా జరుగుతోంది. నోటి ద్వారా నలువైపులా వెళ్ళి తెలియజేస్తూ ఉన్నారు. మీపై ఉన్న ఫిర్యాదును కూడా తొలగించుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆత్మలకు ఎక్స్ట్రా సకాష్ కావాలి. నోటితో చెప్తూనే సరిపోదు, సకాష్ ఇవ్వాలి. మనసా సేవ ద్వారా సకాష్ ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, ఉత్సాహ ఉల్లాసాలు ఇవ్వాలి. కనుక ఈ సమయంలో డబల్ సేవ చేయాల్సిన అవసరం ఉంది. దీని కొరకు పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయాన్ని పూర్వజులుగా భావించమని బాప్దాదా తెలిపిస్తూ ఉన్నారు. మీరు ఈ కల్పవృక్షానికి పునాది అయిన పూర్వజ్ మరియు పూజ్యాత్మలు. బాప్దాదా అయితే దుఃఖీ పిల్లల పిలుపులను వింటూ ఉంటారు. పిల్లలైన మీకు వారి ఆర్తనాదాల ధ్వని చేరుకోవాలి. ఎంతగా సంపూర్ణ పవిత్ర ఆత్మగా మీరు అవుతున్నారు మరియు అయ్యారు కూడా. కానీ దానితో పాటు ఇప్పుడు మనస సేవను కూడా పెంచాలి. ఈరోజు విశ్వంలోని ఆత్మలలో సుఖము, శాంతి, సంతోషము తగ్గిపోతూ ఉంది. పరమాత్మ ప్రేమకు పాత్రులైన మీరిప్పుడు ప్రేమ, సంతుష్టత, సంతోషం యొక్క దోసిలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దుఃఖితులకు సుఖం యొక్క దోసిలు ఇవ్వాలి. ఒకటేమో మనసా సేవ ద్వారా సకాష్ ఇవ్వండి. రెండవది మీ ముఖము మరియు నడవడిక ద్వారా తండ్రిని ప్రత్యక్షం చెయ్యండి. ఇప్పుడు ఏదైతే సేవ చేస్తున్నారో మరియు చేశారో అది చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. నలువైపులా సేవ చెయ్యాలి అనే ఉత్సాహ ఉల్లాసాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంకా ఒక సేవ మిగిలి ఉంది. బ్రహ్మకుమారీలు మనుష్యాత్మలను మంచిగా తయారు చేస్తారు. అశుద్ధ వ్యవహారం నుండి ముక్తులుగా చేస్తారు, విడుదల చేస్తారు అనే ధ్వని అయితే వచ్చింది. యువత కోసం గవర్నమెంట్ ఏదైతే కోరుకుంటుందో ఆ సేవను చాలా బాగా చేస్తున్నారు. కానీ ఇప్పుడు తండ్రి వచ్చేశారు, పరమాత్మ వచ్చేశారు. పరమాత్మ జ్ఞానమునే వీరు ఇస్తున్నారు. పరమాత్మ చెప్పినటువంటి విషయాలనే నా తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చేశారు. ఈ విధంగా ఇప్పుడు బాబా వైపుకు వారి దృష్టి వెళ్ళటం ద్వారా వారిని కూడా పరమాత్మ ప్రేమ, పరమాత్మ ఆకర్షణ ఆకర్షిస్తాయి. బాగుంది బాగుంది అనేది ఏదైతే వచ్చేసింది కానీ పరమాత్మ తండ్రి యొక్క ప్రత్యక్షత వారిని ఆకర్షించి మంచిగా తయారు చేస్తుంది. ఎవరినైతే స్మృతి చేస్తున్నామో వారు జ్ఞానం ఇస్తున్నారు, వారి నుండి వారసత్వం లభిస్తోంది అని ఇప్పుడు వారు తండ్రిని గుర్తించాలి. కనుక ఇప్పుడు మనసా ద్వారా తండ్రికి సమీపంగా తీసుకురాగలదు మనసా సేవ. మీ ముఖము నడవడిక ద్వారా మీ నయనాలలో తండ్రి ప్రత్యక్షము కావాలి. ఒకటి మనస్సు ద్వారా, రెండవది మీ ముఖము నడవడిక దృష్టి ద్వారా. దీని కొరకు పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి. బాప్దాదా చూశారు, సమయం అనుసారంగా బాప్దాదా ఏ ప్లాన్స్ అయితే ఇచ్చారో వాటిని పిల్లలు చాలా విధిపూర్వకంగా ఉత్సాహ ఉల్లాసాలతో చేస్తున్నారు. ఇందుకు బాప్దాదా పిల్లలందరికీ పదం రెట్ల అభినందనలు ఇస్తున్నారు. భగవంతుడు వారసత్వం ఇస్తున్నారు అనే దానిని ఇప్పుడు ఎక్స్ట్రా కలుపుకోండి. మీ మాటలలో, మీ దృష్టిలో, మీ ఆలోచనలలో. వారసత్వం ఇప్పుడు తీసుకోకుంటే ఇంకెప్పుడు తీసుకుంటారు? దుఃఖము, అశాంతి యొక్క వాయుమండలం చూసి తండ్రికి పిల్లలపై దయ కలుగుతుంది. ఇదైతే అతిలోకి వెళ్లాల్సిందే అని తండ్రికి మరియు మీకు తెలుసు. అతిలోకి వెళ్లకుండా అంతం అవ్వదు. ఇటువంటి అతి సమయంలో భగవంతుడు వారసత్వం ఇస్తున్నారు అని ఆత్మలకు అనుభవం చేయించండి. కేవలం వినిపించకండి, అనుభవము చేయించండి.
తండ్రి ప్రత్యక్షత ఎప్పుడు ఎలా జరుగుతుంది అని మీరందరూ కూడా అడుగుతారు కదా. కనుక వారు బ్రహ్మకుమారీల వరకు చేరుకున్నారు. కానీ బ్రహ్మకుమారీలకు నేర్పించేవారు ఎవరు? బ్రహ్మకుమారీలు బ్రహ్మకుమారులకు దాత ఎవరు అనేది గుర్తించాలి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురావాలి, సమాప్తి చెయ్యాలి. సమాప్తిని సమీపానికి తీసుకొచ్చేవారెవరు? దానికి నేనే నిమిత్తము. అందరూ చేస్తాము, దాదీలు చేస్తారు. దాదీలు ఉండేవారు అప్పుడు, ఇప్పుడు దాదీలు లేరు. ఇది వినాశనానికి సూచనే. అందరూ వెళ్ళిపోయారు సంపూర్ణమై. కనుక ప్రతి ఒక్కరు నేను నిమిత్తము అని భావిస్తున్నారు కదా. తండ్రి ఈ బాధ్యతను తనతో పాటు పిల్లలకు కూడా ఇచ్చారు. సన్ షోస్ ఫాదర్. కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు. కొంతమంది పిల్లలు తండ్రిని తెలుసుకున్నప్పుడు, మీరందరూ కూడా తండ్రిని తెలుసుకున్నప్పుడు ఏం చేశారు? గుర్తించారు, తెలుసుకున్నారు. కనుక పిల్లలుగా ఈ వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. ఇప్పుడు వారసత్వం తీసుకునే పిల్లల క్యూ ఏర్పడాలి. అయితే క్యూ ఎందుకు రావడం లేదు, ఆగి ఉంది? ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇప్పుడు ఇంకా వ్యర్థ సంకల్పాల క్యూలో ఉన్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా? ఇప్పుడు ఇంకా వీటి సమాప్తిలోనే సమయం ఇస్తున్నారు. కానీ వ్యర్థం సమాప్తం అవ్వలేదు. వ్యర్థము అనేది సమర్థంగా అవ్వటంలో ఆటంకం కలిగిస్తుంది. ఈరోజు బాప్దాదా వ్యర్థ సంకల్పాలను సమాప్తి చేసేందుకు నలువైపులా ఉన్న పిల్లలందరికీ ధైర్యం ఇస్తున్నారు. మాతో కాదు, మేము ఇన్ని రోజుల నుంచి ప్రయత్నించిన వ్యర్థం వెళ్ళిపోవటం లేదు అనే వారందరికీ బాబా ధైర్యం ఇస్తారు. ఇప్పటి నుండి వ్యర్థాన్ని సమాప్తం చేసి సదా సమర్థులుగా సమర్థులుగా తయారు చేయండి. కేవలము సందేశము మాత్రమే ఇవ్వకండి, సమర్థులుగా చేయండి. సమర్థులుగా అవ్వండి, సమర్థులుగా తయారు చేయండి. వ్యర్థం యొక్క సమాప్తి దినాన్ని జరుపుకోండి. నాలో వ్యర్థం కంప్లీట్గా సమాప్తి అయింది అని ఒక ఉత్సవంలాగా జరుపుకోండి. వీలవుతుందా? వ్యర్థ సంకల్పాలు స్వయానికి నష్టం కలిగిస్తాయి, సమయాన్ని వేస్ట్ చేస్తాయి, ముఖంపై సంతోషము, అదృష్టం యొక్క అనుభవాన్ని తగ్గిస్తాయి అని మీకు తెలుసు. అందుకే ఇప్పుడు సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకురావాలి. అందుకోసం వ్యర్థాన్ని సమాప్తం చెయ్యాల్సిందే, చెయ్యాల్సిందే, చెయ్యాల్సిందే భగవంతుడు చెప్తున్నారు. స్వప్నంలో కూడా వ్యర్థం రాకూడదు. సంకల్పాన్ని వదిలేయండి, కానీ స్వప్నంలో కూడా రాకూడదు. స్వయాన్ని ఇంతటి ధైర్యశాలి పిల్లలమని భావించేవారు చేతులెత్తండి. మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా, హృదయపూర్వకంగా అనుకుంటున్నారు కదా, స్థూలంగా ఊరికే ఎత్తడం లేదు కదా ఈ చేతిని. ఈ స్థూలమైన చేతిని ఎత్తడం సులభమే, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తుతున్నారు కదా. మనస్సు యొక్క చేతిని ఎత్తేవారు చేతులు ఎత్తండి. అచ్చా, ఇప్పుడు బాప్దాదా పిల్లలందరికీ వరదానం ఇస్తున్నారు. మీరందరూ రాబోయే క్రొత్త ప్రపంచంలో 21 జన్మలు సదా సంతోషంగా ఉంటారు. శ్రమ చెయ్యరు, ప్రపంచం యొక్క చిక్కులలో చిక్కుకోరు. జీవితంలో ఏవైతే కావాలో తనువు, మనస్సు, ధనము అన్నీ లభిస్తాయి. తనువు ఆరోగ్యంగా, మనస్సు సంతోషంగా, ధనం అపారంగా ఉంటుంది. ఇవన్నీ మీకు 21 జన్మల వరకు గ్యారెంటీగా లభిస్తాయి. ఈనాటి ప్రపంచం అనుసారంగా పరిస్థితులు అయితే చాలా మారుతూ ఉంటాయి. ప్రభుత్వ నియమాలు కూడా మారుతాయి, మనుషుల వృత్తి కూడా మారుతుంది. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో వ్యర్థ విషయాలైతే రావాల్సిందే. వ్యర్థాన్ని సమాప్తం చేసేందుకు సమర్థ సంకల్పాలు కావాలి. వేస్ట్ను సమాప్తం చేసేందుకు బెస్ట్ సంకల్పాలు చేయాలి. కనుక ప్రతిరోజు మురళిలో వచ్చే వరదానము స్లోగన్ను వినండి. ఈ వరదానమే శ్రేష్ఠ సంకల్పం. వ్యర్థం వచ్చినప్పుడు మనస్సుకు శ్రేష్ఠ సంకల్పం కావాలి. మనస్సు ఖాళీగా ఉండలేదు, మనసుకి ఏదో ఒక సంకల్పం కావాలి. కనుక వ్యర్థాన్ని, వేస్ట్ను బెస్ట్గా చేయటానికి, మనస్సును మార్చటానికి మీకు ఈ వరదానము, స్లోగన్ మొదలైన విషయాలు కావాలి. రెండవది,
ఉదయము కళ్ళు తెరిచిన వెంటనే మొట్టమొదట శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. చేయగలరా ఈ రెండు? అందుకు ఏదైనా మంచిని చూస్తే రోజంతా మంచిగా గడుస్తుంది అని బయట కూడా అంటూ ఉంటారు. ఏదైనా చెడు జరిగితే ఏమంటారు? ఈరోజు ఎవరి ముఖం చూశాను, రోజంతా చెడుగా గడిచింది అని అంటారు. మరి అందరికంటే మంచివారు ఎవరు? శివబాబా. శివబాబా కంటే మంచివారు ఎవరూ లేరు. శివబాబా కంటే ఇంకా మనకు ముఖ్యమైన వారు లేరు. మన స్వంత సంబంధం కూడా. బాబా అంటూ ఉన్నారు, శివబాబాపై ప్రేమ ఉంది కదా, కళ్ళు తెరుస్తూనే శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పండి. రాత్రి కళ్ళు మూసుకునేటప్పుడు అనగా పరుపుపై పడుకున్నప్పుడు శివబాబా గుడ్ నైట్ చెప్పండి. ఇదైతే సులభమే కదా. అప్పుడు మీ రోజంతా మంచిగా గడుస్తుంది. ఎందుకంటే శుభ సంకల్పం చేశారు, వరదానం కూడా విన్నారు, బాబాను డైరెక్ట్గా శివబాబాను చూశారు. కనుక ఇలా చేయండి. మీపై బాప్దాదాకు ప్రేమ ఉంది కదా, ఇలా చేయడం ద్వారా మీరు ఇంకా ముందుకు వెళ్తారు. మీ జీవితంలో సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఎప్పుడూ దుఃఖపు అలా రాదు. మరి ఇష్టమే కదా, సహజ యోగులుగా అవ్వండి అంతే. నేను ఆత్మను, శివబాబా సంతానమును అంతే. ఇదే సహజ యోగిగా అవ్వడం. ఈజీగా స్మృతిలో ఉంటారు. నడుస్తూ తిరుగుతూ నేను ఆత్మను, శివబాబా సంతానమును అని గుర్తు చేసుకోండి. ఇదైతే గుర్తు చేసుకోగలరు కదా, చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ వారసులు కూడా ఉన్నారు, వారసులుగా అయ్యే వారు కూడా ఉన్నారు. ఎవరైతే తమను తాము బాప్దాదాకు పక్కా వారసులము అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. వారసులేనా? విఐపీలు కూడా అందరూ చేతులు ఎత్తుతున్నారు, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు వారస క్వాలిటీ వారు ఈరోజు తమకు తాము ఒక సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. బాప్దాదాతో ఏమని సంకల్పం చేస్తారు అంటే, మేము ఇప్పటి నుండే, ఎప్పుడో కాదు ఇప్పటి నుండే వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి తీరుతాము. ఇష్టమేనా? ఇష్టమైతే చేతులెత్తండి. రెండు పనులు చేయాలి. ఒకటి సమర్థవంతులుగా అవ్వాలి, రెండవది సమర్థ సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. ఎందుకంటే బాప్దాదాకు ఆర్తనాదాలు, దుఃఖపు ఆక్రందనలు చాలా వినిపిస్తూ ఉంటాయి. మీకెందుకు వినిపించవో నాకు తెలియదు. బాబా చూడండి ఎలా అంటున్నారు, నాకైతే వినిపిస్తాయి, మీకెందుకు వినిపించవో మరి. బాప్దాదా ఇలా వింటున్నప్పుడు పిల్లలైన మీకు ఎవరైతే స్వయాన్ని వారసులుగా భావిస్తున్నారో, వారసత్వం తీసుకుంటూ ఉన్నారు, మరి వారసత్వం తీసుకునేవారు ఇతరులకు వారసత్వం ఇప్పించాలి అనే విషయంలో దయ రావాలి కదా. దయ ఎందుకు కలగటం లేదు? వైరాగ్యం, బేహద్దు వైరాగ్యము మరియు దయ రావాలి. చిన్న చిన్న విషయాలలో ఎందుకు, ఏమిటి అనే క్యూలో సమయాన్ని ఇవ్వకండి. బాప్దాదా యొక్క అపురూపమైన పదమాపదం వరదానాలు కలిగిన వరదాని పిల్లలు. బాబా చూడండి ఎలా పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు సంకల్పాన్ని దృఢం చేసుకోండి. దృఢత అనే తాళం చెవిని ఉపయోగించండి. ఏది ఇప్పుడు బాబా చెప్తున్నారో ఇప్పుడు ఉండి తీరాలి, నడుచుకొని తీరాలి, బాబా ఆశని నెరవేర్చాలి అనుకుంటూ ఉన్నారు, నాకు నేను ఉపయోగం చేసుకోవాలి అని. అది పట్టుదలగా చేయాలి. దృఢత్వం అంటే గట్టిగా అనుకోవాలి, అలాగే ఉండాలి, చెకింగ్ చేసుకోవాలి అలా ఉంటున్నానా అని. లేదు అంటే మళ్ళీ ప్రయత్నం చేసి అలా తయారు కావాలి. దృఢత అనే తాళం చెవిని ఉపయోగించండి. కర్మయోగులుగా అవ్వండి. మీరు కర్మయోగి జీవితం కలిగిన వారు. జీవితము అంటే సదాకాలం ఉంటుంది, అప్పుడప్పుడు కాదు. కనుక ఇప్పుడు మీ కృపాళు, దయాళు, దుఃఖహర్త, సుఖదాత స్వరూపాన్ని ప్రత్యక్షంగా తీసుకురండి. అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. ఆ సమయం గురించి బాప్దాదా చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు. కనుక అకస్మాత్తు సమయానికి ముందే భక్తుల మొరలను పూర్తి చెయ్యండి. దుఃఖితుల దుఃఖపు పిలుపులను వినండి. ఇప్పుడు చిన్నవారు కానీ పెద్దవారు కానీ విశ్వ పరివర్తకులైన మీరు ప్రతి ఒక్కరూ విశ్వంలోని దుఃఖాన్ని పరివర్తన చేసి సుఖ ప్రపంచాన్ని తీసుకొచ్చేందుకు బాధ్యులము అని భావించండి. బాప్దాదా ఇలా రావటం వెళ్ళటం కూడా ఎప్పటి వరకు వస్తూ ఉంటాను అని
2010లో అన్నారు, 2026 ఇప్పుడు బాబా రావటం లేదు. కనుక అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి, రాకపోవటం కూడా. కనుక ఇప్పుడు వారస్ క్వాలిటీ అయినా మీరు వారసత్వాన్ని ఇప్పించండి. దయాహృదయ పాత్రను అభినయించండి. ఎప్పటి వరకు జరుగుతుంది అని అనుకోకండి, అకస్మాత్తుగా జరుగుతుంది. కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయాల్సిందే, అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే. బాప్దాదా రిజల్ట్ చూశారు. అందరి కర్మల గతిని చెక్ చేశారు. ఖజానాల జమా ఖాతాను చెక్ చేశారు. మరి రిజల్టులు ఏం చూశారు? జమ చేసుకునే పురుషార్థం చాలా బాగా చేస్తున్నారు. కానీ ఏదైతే జమ చేసుకుంటున్నారో అందులో రకరకాల పర్సెంటేజ్ ఉంది. ఇంత జమ చేసుకున్నాము అని మీరు అనుకుంటారు. జమ అయితే అవుతుంది, కానీ అందులో శాతం ఉంది. ఎంత పర్సెంట్? కొద్దిగా జమ అవుతుంది, సదాకాలానికి జమ కాదు. ఎంతగా చేస్తున్నారో అంతగా సదాకాలానికి జమ అవ్వటంలో తేడా ఉంది. కనుక బాప్దాదా ఇప్పుడు ఒక్కొక్క విషయం కోసం దృఢ సంకల్పం చేయిస్తున్నారు. ఎవ్వరి పట్ల మనసులో కూడా అలజడి కలగరాదు అని క్రోధంపై చేయించారు. ఎందుకు ఏమిటి అనేవి రాకూడదు. ఇంతకుముందు 2 ఆదివారాలు మనం విన్నాం. నోటి ద్వారా అయితే కొంతమంది కంట్రోల్ బాగా చేసుకున్నారు, కానీ మనసులో కొద్దిగా నడుస్తోంది. తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అటెన్షన్ పెట్టినందుకు బాప్దాదా సంతోషిస్తున్నారు. ఇందులో నాకే నష్టం ఉంది అని అర్థం చేసుకుంటూ ఉన్నారు. అర్థమైందా? అచ్చా. నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమికులైన పిల్లలు ఎవరైతే సదా పరమాత్మ ప్రేమలో ఎగురుతూ ఉంటారో, తీవ్ర పురుషార్థులుగా ఉన్నారో, సేవలు నిర్విఘ్న సత్యమైన సేవాదారులుగా ఉన్నారో, ఇటువంటి నలువైపులా ఉన్న పిల్లలను బాప్దాదా చూస్తున్నారు. వారితో పాటు దూరంగా ఉన్న వారిని కూడా చూస్తున్నారు. మరియు ఇక్కడ శాంతివనంలో కూడా వేరువేరు స్థానాలలో స్క్రీన్పై చూస్తున్నారో, వింటున్నారో. ఆ పిల్లలందరికీ బాప్దాదా సదా కొరకు ఖుషీగా ఉండండి మరియు ఖుషీని పంచండి అని వరదానాన్ని ఇస్తున్నారు. సంతోషకరమైన ముఖం ఉండాలి. ఎవరి మీ ముఖం చూసినా ముఖం చూసి వారు సంతోషించాలి. వారు ఎలా ఉన్నా కానీ మీ సంతోషకర ముఖం చూసి స్వయం కూడా సంతోషించాలి. ఈ వరదానం నలువైపులా ఉన్న పిల్లలకు లేక సన్ముఖంలో ఉన్న వారందరికీ ఒక వరదానం. ముఖం ఎప్పుడు వాడిపోయి ఉండరాదు. మీరే వాడిపోతే విశ్వం యొక్క పరిస్థితి ఏమవుతుంది? మీరు సదా సంతోషకర ముఖంతో, సంతోషకర నడవడికతో ఉండాలి మరియు ఉంచాలి. ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలందరికీ బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే. వరదానము: మీ మూర్తి ద్వారా తండ్రి మరియు టీచర్ శిక్షకుని ముఖాన్ని ప్రత్యక్షం చేసే అనుభవీ మూర్తిభవ. మీ ఒరిజినల్, మీ అసలైన పొజిషన్, హోదాలో స్థితం అవ్వడమే స్మృతి యాత్ర. నేను ఎవరు, ఎవరి వారిని అనే స్మృతిలో స్థితమై ఉండండి. ఈ అసలైన స్వరూపం యొక్క నిశ్చయము మరియు అనేకసార్లు విజయిని అనే స్మృతి ద్వారా సదా నశా స్థితి యొక్క సాగరంలో తేలియాడుతూ ఉంటారు. మీరు సుఖదాత యొక్క పిల్లలు కనుక మీకు దుఃఖపు అల ఎలా రాగలదు? సర్వశక్తివంతుడి పిల్లలు శక్తిహీనంగా ఎలా అవ్వగలరు? ఇదే పొజిషన్ యొక్క అనుభవాలలో ఉన్నట్లయితే మీ మూర్తి ద్వారా తండ్రి మరియు శిక్షకుడి ముఖం స్వతహాగానే ప్రత్యక్షమవుతుంది. బాబా మీ ముఖము నడవడిక ద్వారా ప్రత్యక్షం చేయాలి నన్ను అన్నారు కదా. ఈ వరదానం బాగా మననం చేయండి. అంతా ఇక్కడ ఉంది. స్లోగన్: ఎవరి ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుందో, దైవీ గుణాలు, వారే సత్యవాదులు. అవ్యక్త సూచన: సదా చంచలమైన స్థిరమైన ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. పిల్లలైన మీరు ఎప్పుడైతే మీ బ్రుకుటి సింహాసనంపై అకాల మూర్తిగా ఈ స్థితమై ఉంటారో, అక్కడ కూర్చుంటారో, అప్పుడు ఏకరస స్థితి అనే సింహాసనంపై మరియు బాప్దాదా హృదయ సింహాసనంపై విరాజమానం అవ్వగలరు. ఎప్పుడైతే ఈ దైవీ సంఘటన యొక్క మూర్తిలో ఏకర స్థితి అనేది ప్రత్యక్ష రూపంలో సాక్షాత్కారం అవుతుందో,
అప్పుడు బాప్దాదా ప్రత్యక్షత కూడా సమీపంగా వస్తుంది. దీని కొరకు ప్రతి ఒక్కరూ బాప్దాదా సంస్కారాలలో సమానంగా అవ్వాల్సి ఉంటుంది. ఓం శాంతి.